Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ముందుగా ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. గత 2 days నుంచి మన వీడియో లెంగ్త్ కొద్దిగా తగ్గిందని చెప్పేసి ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు. డ్యూరేషన్ తగ్గించొద్దని సార్ అంటున్నారు. ఇక్కడ డ్యూరేషన్ తగ్గించడం అంటూ ఏమీ ఉండదండి. కరెంట్ అఫైర్స్ కొంతగా తక్కువగా ఉన్నప్పుడు వీడియో లెంగ్త్ అనేది 30 నిమిషాలు రావచ్చు, 20 నిమిషాలు రావచ్చు, 25 నిమిషాలు రావచ్చు. కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు 45 minutes, 50 minutes, 1 hour కూడా వస్తుంది. మీరు మన క్లాసులు ఎవరైతే లాస్ట్ 1 year నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా తెలుస్తుందండి. ఎక్కడా కూడా డ్యూరేషన్ తగ్గించడం, అన్నెసరీగా డ్యూరేషన్ తగ్గించడం ఉండదు. సమ్ టైమ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తక్కువగా ఉన్నప్పుడు లెంగ్త్ తగ్గొచ్చు. మీరు అందులో ఉన్న కంటెంట్ చూస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. అందులో మనకి కంటెంట్ ముఖ్యము. అది 20 నిమిషాలు ఉందా, 15 నిమిషాలు ఉందా అన్నది ముఖ్యం కాదండి. సో ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ March 24, 2026 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రకృతి 2026 కార్బన్ మార్కెట్స్ కాన్ఫరెన్స్. ప్రకృతి 2026 సమ్మిట్ సదస్సు. ఈ ప్రకృతి 2026 కార్బన్ మార్కెట్స్ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఎప్పుడైనా ఏదైనా ఒక సమ్మిట్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ యొక్క సదస్సు ఏంటిది, అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎక్కడ జరిగింది, దీన్ని ఎవరు ప్రారంభించారు, ఎవరు ఇనాగరేట్ చేశారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ప్రకృతి 2026 సమ్మిట్ అనేది ఇది కార్బన్ మార్కెట్స్కు సంబంధించిన ఒక సదస్సు. కార్బన్ మార్కెట్స్కు సంబంధించిన ఒక సదస్సు. ఇది న్యూఢిల్లీలో జరిగింది. మరి దీన్ని ప్రారంభించిన వారు యూనియన్ పవర్ మినిస్టర్ శ్రీ మనోహర్ లాల్ గారు. మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. న్యూఢిల్లీలో March 19 నుంచి March 22 వరకు న్యూఢిల్లీలో భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ జరిగింది. భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026. దీన్ని నిర్వహించినది కూడా మినిస్ట్రీ ఆఫ్ పవర్. దీన్ని ఆర్గనైజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ పవర్. మరి ఈ భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026లో భాగంగా ఈ యొక్క ప్రకృతి 2026 కాన్ఫరెన్స్ను కూడా నిర్వహించారు, కండక్ట్ చేశారు. మరి దీనికి ఉన్న మరో పేరేంటి, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కార్బన్ మార్కెట్స్. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది కార్బన్ మార్కెట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్కి లింకప్ చేసుకోవాలండి. ఎవరైతే ఎన్విరాన్మెంట్ చదివి ఉంటారో, ముఖ్యంగా గ్రూప్స్కి, FBO, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అటువంటి ఎగ్జామ్స్కి, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఈవెన్ SSC ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో తప్పకుండా ఈ కార్బన్ మార్కెట్ గురించి చదువుతారు. సో దాని గురించి నేను చెప్పిన తర్వాత ఈ సమ్మిట్ గురించి చెప్తాను. సో ప్రస్తుతానికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి 2026 అనేది ఇది న్యూఢిల్లీలో జరిగింది. మరి దీన్ని నిర్వహించిన మంత్రిత్వ శాఖ పవర్ మినిస్ట్రీ, దాని కింద ఉండే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. మరి ఇది సెకండ్ సమ్మిట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది 2వ సదస్సు. మరి ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే 2025 ఫిబ్రవరిలో మొదటి సదస్సు, అది కూడా న్యూఢిల్లీలోనే జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. మరి ఇప్పుడు కార్బన్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ఎన్విరాన్మెంట్లో కార్బన్ క్రెడిట్ అంటే ఏంటో చదువుతాం. ఈ ప్రకృతి సదస్సు ముఖ్య ఉద్దేశము ఈ కార్బన్ మార్కెట్ని డెవలప్ చేయాలి. మరి కార్బన్ మార్కెట్ అంటే ఏంటి, ఫస్ట్ కార్బన్ క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కార్బన్ మార్కెట్ అంటే ఈ కార్బన్ మార్కెట్లో భాగంగా ఈ కార్బన్ క్రెడిట్స్ని అమ్మడం జరుగుతుంది, కొనడం జరుగుతుంది. ఈ కార్బన్ క్రెడిట్స్ని కార్బన్ మార్కెట్లో భాగంగా వీటిని బై చేస్తారు, సేల్ చేస్తారు. మరి ఏంటి కార్బన్ క్రెడిట్ అంటే? కార్బన్ క్రెడిట్ అంటే ఇది 1 metric ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి ఈక్వల్. 1 metric ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే సుమారుగా 1000 kgs. మరి ఏంటి అసలు ఈ కార్బన్ క్రెడిట్? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఏ ఉంది అనుకుందాం. ఒక కంపెనీకి ప్రభుత్వం ఏం చేస్తుందంటే 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే మీరు విడుదల చేయాలని చెప్పేసి లిమిట్ పెడుతుంది, పరిమితి విధిస్తుంది. ఆ కంపెనీ మాత్రం 80 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే విడుదల చేసింది అనుకుందాం ఉదాహరణకు. అప్పుడు ఇంకా 20 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఇది విడుదల చేయడానికి దీనికి అవకాశం ఉంటుంది. సో 20 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఇది తగ్గించింది కాబట్టి, వాతావరణంలోకి 20 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాకుండా తగ్గించింది కాబట్టి దీనికి 20 కార్బన్ క్రెడిట్లు వస్తాయి, 20 కార్బన్ క్రెడిట్స్. మరొక చోట మరొక B అనే ఒక కంపెనీ ఉంది. ఈ B కంపెనీ ఏం చేసింది, 120 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేసింది అనుకుందాం ఎన్విరాన్మెంట్లోకి. మరి ఇప్పుడు ఇది
100 టన్నుల కంటే కూడా ఇంకో 20 టన్నులు ఎక్కువగానే విడుదల చేసింది. ఇప్పుడు దీనికి క్రెడిట్స్ కావాలా? ఏం చేస్తుంది ఈ కంపెనీ? ఈ 20 కార్బన్ క్రెడిట్స్ని ఈ కంపెనీకి అమ్ముతుంది. ఈ కంపెనీ డబ్బులు చెల్లిస్తుంది కంపెనీ ఏకి. మరి తద్వారా ఈ మనీ ఏదైతే ఉందో ఈ మనీని ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, క్లీన్ ప్రాజెక్ట్స్, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కార్బన్ క్రెడిట్. సో గుర్తుపెట్టుకోండి, కార్బన్ క్రెడిట్ ఎంత? ఒక కార్బన్ క్రెడిట్ ఈక్వల్ టు 1 మెట్రిక్ టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అంటే 1000 కేజీలు. మరి ఈ కార్బన్ మార్కెట్ మెకానిజం ఎప్పుడు తొలిసారిగా వచ్చిందంటే క్యోటో ప్రోటోకాల్ అనేది దీన్ని తీసుకొని వచ్చింది. క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు తీసుకొని వచ్చారండి? 1997. క్యోటో ఎక్కడుంది? జపాన్లో ఒక సిటీ. మరి క్యోటో ప్రోటోకాల్ 2005 నుంచి అమల్లోకి వచ్చింది. సో మరి ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ మార్కెట్ ఎక్కడ ఉంది, ఏ కంట్రీలో అంటే చైనా వరల్డ్స్ లార్జెస్ట్ కార్బన్ ట్రేడింగ్ మార్కెట్ అని చెప్పవచ్చు. ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్ హౌస్ గ్యాసులు, కర్బన ఉద్గారాలను విడుదల చేస్తూ ఉన్న దేశం కూడా చైనానే. సో మరి ఇట్లాంటివి అడుగుతాడా ఎగ్జామ్లో అంటే మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో కార్బన్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది అంటే క్యోటో ప్రోటోకాల్. 2017లో జరిగిన సిడిఎస్ ఎగ్జామ్లో 1 కార్బన్ క్రెడిట్ అంటే ఎంత అంటే 1000 కేజీల కార్బన్ డైఆక్సైడ్ ఆర్ 1000 కేజీ ఆఫ్ కార్బన్ అట్లా అడుగుతాడండి. సో మనం అట్లా చదువుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ప్రకృతి విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నట్టు ప్రకృతి ఇది 2వ సదస్సు. దీన్ని నిర్వహిస్తూ ఉన్నది పవర్ మినిస్ట్రీ కింద ఉండే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. దీన్ని లాంచ్ చేసిన వారు మనోహర్ లాల్ గారు. ఇది 2వ సదస్సు. మరి ప్రకృతికి అబ్రివేషన్ అవసరమా అంటే ప్రమోటింగ్ రెసిలియన్స్, అవేర్నెస్, నాలెడ్జ్ అండ్ రిసోర్సెస్ ఫర్ ఇంటిగ్రేటింగ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఇనిషియేటివ్స్. మనకి అబ్రివేషన్ అవసరం ఉండదండి, చాలా పెద్దగా ఉంది, వీలైతే గుర్తుంచుకోండి, అదర్వైజ్ నో నీడ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2వ సదస్సు. మరి ఇందులో భాగంగా ఇండియన్ కార్బన్ మార్కెట్ పోర్టల్ని కూడా లాంచ్ చేశారు భారత ప్రభుత్వం. ఇండియన్ కార్బన్ మార్కెట్ పోర్టల్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క కార్బన్ మార్కెట్ని డెవలప్ చేయాలి. సో ఇది అండి కంప్లీట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పైలట్ ప్లాంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వము తెలంగాణలోని హైదరాబాద్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ పైలట్ ప్లాంట్ని ప్రారంభించింది. మరి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ పైలట్ ప్లాంట్లో భాగంగా నియోడైమియం, ఐరన్, బోరాన్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని తయారు చేస్తారు. ఇక్కడ నియోడైమియం, ఐరన్, బోరాన్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని తయారు చేస్తారు. ఎక్కడ దీన్ని లాంచ్ చేశారంటే హైదరాబాద్లోని ARCI అనే సెంటర్ వద్ద. మరి ఇక్కడ నియోడైమియం, ఐరన్, బోరాన్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే ఇవి అరుదైన భూ అయస్కాంతాలు. ఈ అరుదైన భూ మూలకాలతో మ్యాగ్నెట్స్ని తయారు చేస్తారు. మరి ఈ యొక్క మ్యాగ్నెట్స్ని వివిధ రంగాలలో డిఫరెంట్ సెక్టార్స్లో ఉపయోగిస్తారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిఫెన్స్ సెక్టారు, ఏరోస్పేస్ సెక్టారు, డిఫరెంట్ రంగాల్లో ఇవి అవసరము. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఉంటాయండి? మనం చాలాసార్లు తెలుసుకున్నాం. అరుదైన భూ మూలకాలు 17 ఉంటాయి. అందులో 15 ల్యాంథనాయిడ్లు, 15 ల్యాంథనైడ్స్. ల్యాంథనైడ్స్ అనేవి మూలకాలు, 15 ల్యాంథనైడ్ మూలకాలు. మరో 2 వచ్చేసి స్కాండియం, ఇట్రియం. మరి ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేసుకోవాలండి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే 17 ఎలిమెంట్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అందులో 15 ల్యాంథనాయిడ్లు, మరో 2 స్కాండియం, ఇట్రియం. మరి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి క్రిటికల్ మినరల్స్లో భాగము, కీలక ఖనిజాల్లో ఇవి భాగము. గుర్తుపెట్టుకోండి, ఆల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ క్రిటికల్ మినరల్స్. అన్ని అరుదైన భూమూలకాలు కీలకమైన ఖనిజాలు. బట్ ఆల్ క్రిటికల్ మినరల్స్ ఆర్ నాట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అన్ని కీలకమైన ఖనిజాలు అరుదైన భూమూలకాలు కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి క్రిటికల్ మినరల్స్ ఎన్ని ఉంటాయండి? భారత ప్రభుత్వం ఎన్ని గుర్తించింది? 30 రకాల ఖనిజాలని, 30 రకాల మినరల్స్ని క్రిటికల్ మినరల్స్గా గుర్తించింది, 30 మినరల్స్. సో రేపు పొద్దున్న ఇది అడిగినా అడగొచ్చు ఎగ్జామ్లో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పైలట్ ప్లాంట్ ఏం ఉత్పత్తి చేస్తుంది? నియోడైమియం, ఐరన్, బోరాన్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అప్లికేషన్స్, ఈ అరుదైన భూమూలకాల అప్లికేషన్స్ తీసుకుంటే న్యూక్లియర్ సెక్టార్లో వాడతారు, డిఫెన్స్ సెక్టారు, ఫర్టిలైజర్స్, ఇవి అరుదైన భూమూలకాల ఉపయోగాలు. చాలా ఫ్యూయల్ సెల్స్లో వాడతారు, మళ్ళీ మోటార్స్, పవర్ జనరేషన్లో ఉపయోగిస్తారు, పెట్రోలియం రిఫైనింగ్, ఎవ్రీవేర్ అండి. గ్లాసు, పాలిషింగ్ సెక్టారు, పాస్పర్స్,
రకరకాల రంగాల్లో మెడికల్ ఇమేజింగ్, సో ఇవి అప్లికేషన్స్. నెక్స్ట్ వన్, ఎకానమిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ 2.0. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ 2.0. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, మైక్రో ఫైనాన్స్ సంస్థల కోసం ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని లాంచ్ చేసింది. దాని పేరే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ 2.0. మరి ఇందులో భాగంగా ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఏం చేస్తాయి, స్మాల్ బారోయర్స్, చిన్న చిన్న ఇండివిజువల్స్, వ్యక్తులకు కావచ్చు రుణాలు ఇస్తుంది. స్మాల్ బిజినెసెస్, చిన్న చిన్న వ్యాపారాలకి లోన్స్ ఇస్తుంది. మరి ఆ లోన్స్ ఇచ్చినప్పుడు ఆ లోన్స్ వాళ్ళు తిరిగి ఈ సంస్థలకి చెల్లించరు, లోన్ డిఫాల్ట్ కూడా చేస్తారు. సో వాటికి ఆ క్రెడిట్ రిస్క్ ఉండకూడదు, ఈ ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పేసి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వము ఈ మైక్రో ఫైనాన్స్ సెక్టార్కి 20,000 కోట్లు అందజేస్తుంది. మైక్రో ఫైనాన్స్ సెక్టార్కి 20,000 crore అందిస్తుంది, ఇంజెక్ట్ చేస్తుంది. మరి దీన్ని అమలుపరిచే ఏజెన్సీ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ, నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ, అమలు చేసే ఏజెన్సీ. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కింద ఇది ఉంటుంది ఈ యొక్క స్కీము. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కోసం లాంచ్ చేసిన స్కీమ్ ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే June 30, 2026 వరకు అమల్లో ఉంటుంది. June 30, 2026 లేదా ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలకు 20,000 కోట్ల నిధులు అందించేంత వరకు అమల్లో ఉంటుంది. June 30, 2026 వరకు లేదా ఈ టోటల్ గ్యారంటీ లిమిట్ 20,000 crore అనేది రీచ్ అయ్యేంత వరకు వ్యాలిడిటీ అమల్లో ఉంటుంది. మరి ఎవరిపైన ఫోకస్ చేస్తుంది అంటే మెయిన్గా స్మాల్ బారోయర్స్, చిన్న చిన్న రుణాలు తీసుకునే వాళ్ళపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అంటే ముఖ్యంగా ఎవరికైతే ఫార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉండవో, అంటే బ్యాంకుకు వెళ్ళి రుణాలు తీసుకునే సదుపాయాలు సరిగా ఉండవో అటువంటి వాళ్ళకి ఇది వెళ్ళిపోతుంది. తద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి, అందరికీ బ్యాంక్ అకౌంట్స్, ఆ బ్యాంక్ అకౌంట్లలో భాగంగా లోన్స్ అందించడము, రుణాలు అందించడము, అదే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. నెక్స్ట్ వన్, అగైన్ ఎకానమిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్కీమ్, RODTEP స్కీమ్, రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్ స్కీమ్. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్ స్కీమ్. ఈ RODTEP స్కీమ్ని భారత ప్రభుత్వం పునరుద్ధరించింది. దీని ముఖ్య ఉద్దేశం ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, ఎగుమతుల్ని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని January 2021లో లాంచ్ చేశారు. January 1, 2021లో లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా సంక్షోభం నడుస్తుంది కదా, పశ్చిమాసియాలో ఈ సంక్షోభము, ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఎక్స్పోర్టర్స్ వాళ్ళు ఎగుమతులు చేయలేరు. ఈ సరకు రవాణా ఛార్జీలు పెరిగిపోయాయి, ఫ్రీట్ కాస్ట్స్ అంటారు వాటిని, ఈ ఫ్రీట్ కాస్ట్స్ ఇంక్రీజ్ అయిపోయాయి, సరకు రవాణా ఛార్జీలు పెరిగిపోయాయి, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిపోయాయి, లాజిస్టిక్స్ కాస్ట్స్ ఇంక్రీజ్ అయిపోయాయి. సో మరి ఈ కాంటెక్స్ట్లో వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి ఈ RODTEP స్కీమ్ని పునరుద్ధరించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఆ ఎగుమతిదారులకి అవసరమైన మద్దతు ఇస్తారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది అసలు ఏంటిది ఇది RODTEP స్కీమ్. ఇక్కడ మీరు చూస్తే తెలుగులో చెప్పాలంటే రెమిజన్ అంటే ఏంటంటే, మనం పాలిటీలో చదువుతాం, పాలిటీలో మనం ఆర్టికల్ 72 కింద ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక వ్యక్తికి జైలు శిక్ష పడినప్పుడు ఆ జైలు శిక్షని తగ్గించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్. అందులో రెమిజన్ అని ఒకటి ఉంటుంది. రెమిజన్ అంటే ఏంటి, రెమిజన్ అంటే రిడక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 10 years జైలు శిక్ష పడింది అనుకుందాం. ఆ జైలు శిక్ష పడినప్పుడు ప్రెసిడెంట్ ఆర్టికల్ 72 ఉపయోగించి ఆ 10 ఏళ్ల జైలు శిక్షను కాస్త 5 ఏళ్ల జైలు శిక్షకి చేస్తాడు, 5 yearsకి చేస్తాడు. రెమిజన్
అంటే మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి రెమిజన్ అంటే మీనింగ్ అది. ఇక డ్యూటీస్ అంటే ఏంటివండి? డ్యూటీస్ అంటే మనకి సుంకాలు, పన్నులు, అటువంటివి. ట్యాక్సెస్ అన్న కూడా పన్నులే. మరి ఎగుమతి చేసే ప్రోడక్ట్ల పైన కొన్ని రకాల పన్నులు విధిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఏవైనా గూడ్స్ తయారు చేయాలి అంటే గూడ్స్ వస్తువులు, ఆ గూడ్స్ని తయారు చేసి వాటిని పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కొన్ని రకాల లోకల్ ట్యాక్సులు కూడా విధిస్తారు. మరి వాటిని రీఫండ్ చేయొచ్చు. వాటిని ఆ యొక్క సెంట్రల్, స్టేటు, లోకల్ లెవెల్ డ్యూటీస్, ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ స్కీమ్ కింద ప్రభుత్వం రీఫండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రీఫండ్ చేస్తుంది. తద్వారా భారత ఎగుమతులు ఏవైతే ఉంటాయో అంతర్జాతీయ స్థాయిలో చాలా కాంపిటేటివ్గా తయారవుతాయి. భారతదేశానికి సంబంధించిన ఈ యొక్క ప్రోడక్ట్స్కి పోటీతత్వం పెరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీము, ఎగుమతి ప్రోత్సాహక పథకము. ఇందులో భాగంగా ఏవైతే రీఫండ్ కాని సెంట్రల్, స్టేటు, లోకల్ డ్యూటీస్ ఉంటాయో వాటిని ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రీఫండ్ చేస్తుంది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉన్నాం, ఆ ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు కొన్ని రకాల ట్యాక్స్లు విధిస్తారు. ఆ ఎక్సైజ్ డ్యూటీ అని, అదని, ఇదని, వాటిని రీఫండ్ చేస్తే ఆ ఎక్స్పోర్ట్స్ కూడా కాంపిటేటివ్గా తయారవుతాయి. సో సింపుల్గా అది గుర్తుపెట్టుకోండి. RODTEP స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే January 1, 2021లో దీన్ని నోటిఫై చేసిన మంత్రిత్వ శాఖ, అంటే దీన్ని అనౌన్స్ చేసిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ. బట్ దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ, దీన్ని నిర్వహించే మంత్రిత్వ శాఖ ఫినాన్స్ మినిస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. దీన్ని అమలు చేసే విభాగము, రెవెన్యూ విభాగము ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఫినాన్స్ మినిస్ట్రీ. సో RODTEP స్కీమ్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో లాంచ్ చేసిన డేట్, మంత్రిత్వ శాఖ, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ 3 పాయింట్లు. మరి ఇక్కడ ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వెస్ట్ ఏషియా సంక్షోభం కారణంగా భారత ఎగుమతిదారులకు ఒక రిలీఫ్ అనే ఒక స్కీమ్ని కూడా కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ లాంచ్ చేసింది. రిలీఫ్ అనే పథకం 497 కోట్లతో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్లో భాగంగా ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. ఇవన్నీ కూడా రివిజన్ బాగా చేస్తూ ఉంటే మీకు కూడా, నాకు ఎట్లా మైండ్కి ఐడియాకి వస్తున్నాయో మీకు కూడా ఐడియాకి వస్తాయి. ఒకవేళ మీకు రివిజన్లు కనుక సరిగ్గా చేయకపోతుంటే చెప్పేదంతా కూడా బ్లాంక్గా, కొత్తగానే అనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఆకాశ 300 3D ప్రింటర్. ఆకాశ 300 3D ప్రింటర్ కేరళకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఆకాశ 300 3D ప్రింటర్ని ఇస్రోకి అందించింది. ఇక్కడ ఆకాశ 300 3D ప్రింటర్ అంటే ఏంటి, మరి ఇస్రోకి డైరెక్ట్గా అందించిందంటే ఇస్రోకి చెందిన ఒక రీసెర్చ్ లేబొరేటరీ, ఇస్రోకి చెందిన ఒక రీసెర్చ్ సంస్థ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్కి అందించింది. ఆకాశ 300 3D ప్రింటర్ డెలివర్డ్ టు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ బై కేరళ బేస్డ్ స్టార్టప్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే కేరళలోని తిరువనంతపురంలోని వలియమాల వద్ద. మనం లాస్ట్ టైం తెలుసుకున్నామండి రీసెంట్గా. వలియమాల, తిరువనంతపురం, కేరళ. మరి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ ఆకాశ 300 3D ప్రింటర్ కంటే ముందు ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఏం చేస్తుంది. ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ పేరులోనే ఉంది. ప్రొపల్షన్ అంటే ఏంటి, ఈ రాకెట్ మూవ్ అవ్వాలి అంటే, రాకెట్ వెళ్ళాలి అంటే అందులో ప్రొపల్షన్ సిస్టమ్స్ వాడతారు. అంటే క్రయోజెనిక్ ఇంజన్స్, సెమీ క్రయోజెనిక్ ఇంజన్స్ వాడతారు కదా. మరి ఆ ప్రొపల్షన్ సిస్టమ్, ఆ యొక్క ఇంజన్లను, అటువంటి ప్రొపల్షన్ సిస్టమ్స్ను డిజైన్ చేసేది, తయారు చేసేది LPSC. ఇది ఇస్రోకి చెందిన రీసెర్చ్ సెంటర్. మరి ఇక్కడ ఇప్పుడు కేరళకు చెందిన ఒక స్టార్టప్ ఆకాశ 300 3D ప్రింటర్ని అందించింది. మరి ఇది ఏంటిది, ఎవరు అందించారు అంటే కేరళ స్టార్టప్ మిషన్లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కేరళ స్టార్టప్ మిషన్లో భాగంగా కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆ క్యాంపస్లో ఉండే ఒక స్టార్టప్ కంపెనీ స్పేస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అందించింది అని చెప్పవచ్చు. మరి ఏంటిది ఇది,
ఇది ఒక 3D ప్రింటరు. ఇది హై టెంపరేచర్ మల్టీ మెటీరియల్ 3D ప్రింటర్ అని చెప్పవచ్చు. హై టెంపరేచర్ మల్టీ మెటీరియల్ ఎక్స్ట్రూషన్ 3D ప్రింటర్. మరి ఇది ఏం చేస్తుందంటే ఈ రాకెట్కి అవసరమైన పార్ట్స్, కొన్ని రకాల ప్రొపల్షన్ సిస్టమ్స్, కొన్ని రకాల కాంపోనెంట్స్, కొన్ని రకాల పరికరాలని ప్రింట్ చేసి ఇస్తుంది. దీన్నే 3D ప్రింటింగ్ అంటారు కదా. మనం తెలుసుకున్నాం కదా చాలాసార్లు. 3D ప్రింటింగ్ అంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం 3D ప్రింటింగ్ ఎవ్రీవేర్. 3D ప్రింటింగ్ వల్ల చాలా తక్కువ సమయంలోనే ఏదైనా నిర్మాణాలని నిర్మించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ బంకర్స్ ఉన్నాయనుకోండి. ఆర్మీ బంకర్స్ పెద్ద పెద్ద యుద్ధాలు జరిగే ప్రదేశాలలో చాలా హైలీ సెక్యూర్డ్, చాలా అత్యంత భద్రతతో కూడిన నిర్మాణాలను చాలా వేగవంతంగా నిర్మించవచ్చు 3D ప్రింటింగ్ నిర్మాణాలు. ఉదాహరణకు 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ ఐఐటి మద్రాసుకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిందని చెప్పేసి మనం లాస్ట్ ఇయర్ తెలుసుకున్నాం. సో 3D ప్రింటింగ్ అనేది ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కావచ్చు, ఎవ్రీవేర్ అవసరమైన ప్రోడక్ట్స్ని తయారు చేసి ఇస్తుంది అనమాట. ఇది ఏ విధంగా పనిచేస్తుంది? కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, CAD, CAD టూల్స్ అంటారు కదా. సో 3D ప్రింటింగ్ అంటారు. అంతెందుకు, తెలంగాణలోని సిద్దిపేటలో 3D ప్రింటెడ్ టెంపుల్ ఉంది. సిద్దిపేట 3D ప్రింటెడ్ టెంపుల్. సో మరి ఇది హై టెంపరేచర్ అంటే ఇది సుమారుగా 350 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద కూడా ఆపరేట్ అవుతుంది. 350 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా ఇది ఆపరేట్ అవుతుంది, పనిచేస్తుంది. మరి ఇక ఇస్రో విషయానికి వస్తే ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు. ఎప్పుడు ఏర్పాటైంది ఇస్రో? 15th ఆగస్ట్ 1969. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బెంగళూరు. 15th ఆగస్ట్ 1969 హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. ఇస్రోని ఏర్పాటు చేసిన వారు విక్రమ్ సారాభాయ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ వన్, జాతీయ భద్రతా శిక్షణను మెరుగుపరిచేందుకు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ మరియు సహస్ర సీమాబల్ అకాడమీ మధ్య అవగాహన ఒప్పందం. నేషనల్ సెక్యూరిటీ ట్రైనింగ్ను ఇవ్వడం కోసం రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, సహస్ర సీమాబల్ అకాడమీ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఇక్కడ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ అనేది ఇది ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగిన యూనివర్సిటీ, నేషనల్ ఇంపార్టెన్స్ యూనివర్సిటీ. మరి ఇక్కడ ఇప్పుడు సహస్ర సీమాబల్కి రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీకి అగ్రిమెంట్ కుదిరింది. మరి ఏం చేస్తారు అంటే ఈ సహస్ర సీమాబల్లో పనిచేసే పోలీస్ పర్సనల్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైన సెక్యూరిటీ ట్రైనింగ్ని ఈ యూనివర్సిటీ అందిస్తుంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సహస్ర సీమాబల్ ఇదేంటి అసలు? మనం ఇండియా నేపాల్, భూటాన్తో బార్డర్ని షేర్ చేసుకుంటాం కదా. సో నేపాల్, భూటాన్తో బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్న ఏరియాస్లో సెక్యూరిటీ, సర్వైలెన్స్ వీళ్ళు మనకి అందిస్తారు. నేపాల్, భూటాన్ బార్డర్ ఏరియాస్లలో అవసరమైన గస్తీ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉంటారు భద్రతా దళము. ఇదొక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పవచ్చు. CAPF భద్రతా దళము హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది, హోం మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. 1963లో ఏర్పాటైంది. దీనికి డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం IPS సంజయ్ సింఘాల్ గారు ఉన్నారు. సహస్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్గా సంజయ్ సింఘాల్ ఉన్నారు. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ప్యాట్రియాట్ మిస్సైల్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, మనం ఏదైనా పేపర్ చదివేటప్పుడు మనం ఆ కీవర్డ్స్ పట్టుకోవాలా. ఇక్కడ ఏమన్నాడు? బహ్రెయిన్లో ఇటీవల అటాక్ జరిగింది, ఆ అటాక్లో భాగంగా కొన్నిటిని డ్యామేజ్ చేయడం జరిగింది. మరి ఈ అటాక్ని ఏ మిసైల్ని ఉపయోగించి అటాక్ చేశారంటే ప్యాట్రియాట్ మిసైల్. ఇది అమెరికాకు చెందిన మిసైల్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఇక్కడ సింపుల్గా మనం ప్యాట్రియాట్ మిసైల్ అంటే ఏంటో తెలుసుకోవాలా. ప్యాట్రియాట్ మిసైల్. సో ఇటీవల మీరు చూస్తే ఇరాను, అమెరికా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కదా. సో ఈ కాంటెక్స్ట్లో ప్రతి మిసైల్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనం గతంలో థర్డ్ మిసైల్ గురించి కూడా తెలుసుకున్నాం. థర్డ్ మిసైల్ టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికా అని చెప్పేసి. సో ఇప్పుడు ప్యాట్రియాట్ మిసైల్ న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి ఒక 3 పాయింట్లు మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇది అమెరికాకు చెందిన మిసైల్, US బేస్డ్ మిసైల్. ఇది సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ మిసైల్, అంటే భూమి ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే మిసైల్
సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని డెవలప్ చేసినది, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ, తయారు చేసే కంపెనీ రేథియాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అమెరికా. రేథియాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అమెరికా. మరి ప్యాట్రియాట్ మిస్సైల్ ఎలా ఉంటుంది అంటే మీరు చూస్తే ఇలా ఉంటుంది. ఇలా ఒక ట్రక్ నుంచి ఫైర్ చేయవచ్చు, ట్రక్ నుంచి ఈ మిస్సైల్ని ఫైర్ చేయవచ్చు. మరి ఇక్కడ ప్యాట్రియాట్ అంటే ఏంటి, అబ్రివేషన్ అవసరమా అంటే వీలైతే గుర్తుపెట్టుకోండి దీని పూర్తి అబ్రివేషన్. ఫేజ్డ్ అరే ట్రాకింగ్ రేడార్ ఫర్ ఇంటర్సెప్ట్ ఆన్ టార్గెట్. ఫేజ్డ్ అరే ట్రాకింగ్ రేడార్ ఫర్ ఇంటర్సెప్ట్ ఆన్ టార్గెట్. ఇంటర్సెప్ట్ అంటే వచ్చే మిస్సైల్స్ని నాశనం చేయడము, రానికోకుండా చేయడము. మరి డెవలప్ చేసింది రేథియాన్ టెక్నాలజీస్. మరి ఇలా ఇది ఒక ట్రక్ మౌంటెడ్ మిస్సైల్ అని చెప్పవచ్చు. ట్రక్ మౌంటెడ్ అంటే ట్రక్ పైన అమర్చిన ఒక మిస్సైలు. ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇన్కమింగ్ మిస్సైల్స్, ఫారిన్ కంట్రీస్, శత్రు దేశాలకు చెందిన మిస్సైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్, యుద్ధ విమానాలని కూల్చేయగలదు, డిస్ట్రాయ్ చేయగలదు. ఇవి ఇన్కమింగ్ మిస్సైల్స్, ఈ శత్రు దేశాలకు చెందిన మిస్సైల్స్ అటువంటివి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే గుర్తించగలదు. దిస్ ప్యాట్రియాట్ మిస్సైల్ కెన్ డిటెక్ట్ ద ఇన్కమింగ్ మిస్సైల్స్ అట్ 150 కిలోమీటర్స్ అవే. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే గుర్తించగలదు. దీన్ని లాంచ్ చేసిన తర్వాత 20 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ వరకు కూడా వెళ్ళగలదు. 20 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఇది వెళ్ళగలదు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్యాట్రియాట్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. అమెరికా డెవలప్ చేసింది రేథియాన్ టెక్నాలజీస్. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ అని గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ టు ఎయిర్ అది చాలా ఇంపార్టెంట్. ట్రక్ నుంచి లాంచ్ చేస్తారు. సో మరి అదే ఇండియా అయితే ఏమున్నదండి, ఇండియాకి సంబంధించి సర్ఫేస్ ఎయిర్ ఏమున్నది, ఆకాశ్ మిస్సైల్ ఉంది, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఉంది, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది బ్యాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా నిర్మిస్తూ ఉన్నారు. పృథ్వీ మిస్సైల్ కాదండి, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది వేరు. మనకి అగ్ని, పృథ్వీ అంటే అవి సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్. అవి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది వేరు, సేమ్ ఇన్కమింగ్ మిస్సైల్స్ని లాంచ్ చేయడం కోసం. అదే రష్యా అయితే S-400 మనం కూడా యూస్ చేస్తూ ఉన్నాం కదా. అదే ఇజ్రాయెల్ అయితే ఐరన్ డూమ్ అట్లా. సో ఇవి మనకి సరిపోతాయండి ప్యాట్రియాట్ మిస్సైల్. సో ఎప్పుడైనా న్యూస్లో ఉన్నప్పుడు ఇటీవల మీరు చూస్తే అండి, ఇజ్రాయెల్ లైక్ లెబనాన్ పైన అటాక్ చేసింది. లెబనాన్ కంట్రీ పైన వైట్ పాస్పరస్ని ఉపయోగించిందని చెప్పేసి కూడా వార్తల్లో వచ్చాయి. వైట్ పాస్పరస్ అట్లా. నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించి సార్హుల్ ఫెస్టివల్. సార్హుల్ అనే ఒక పండుగని జార్ఖండ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఒక న్యూ ఇయర్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. న్యూ ఇయర్ ఫెస్టివల్, స్ప్రింగ్ ఫెస్టివల్ అంటే ఒక వసంతోత్సవం అని చెప్పవచ్చు. మరి ఏ విధంగా అయితే మిజోరం చప్చర్ కుట్ అనే ఒక స్ప్రింగ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటుందో, జార్ఖండ్లో కూడా సార్హుల్ అనే ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సార్హుల్ జార్ఖండ్ భాషలో చెప్పాలంటే, వాళ్ళ ట్రైబల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ట్రీ వర్షిప్, చెట్టుని పూజిస్తారు. ఈ ఫెస్టివల్లో భాగంగా సాల్ ట్రీని పూజిస్తారు. సాల్ ట్రీ వర్షిప్. ముఖ్యంగా ఈ సాల్ ట్రీ, ఈ ట్రీ అనే దానికి ఫ్లవర్స్ వచ్చినప్పుడు, పూసినప్పుడు పూజిస్తారు. సో ఇక్కడ మరి మనం ఫోకస్ చేయాల్సింది ఏ స్టేట్లలో జరుపుకుంటారంటే మెయిన్గా జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, మెయిన్గా జార్ఖండ్. మరి జార్ఖండ్లో ఏ ట్రైబల్ పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటారంటే ఒరావున్ అనే ట్రైబల్ పీపుల్, ఒరావున్ అనే గిరిజన తెగ, హో అనే గిరిజన తెగ, హో అనే గిరిజన తెగ, ముండా అనే ఒక గిరిజన తెగ, ముండా ట్రైబల్ పీపుల్. అలానే ఈవెన్ సంతాలీ ట్రైబల్ పీపుల్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఒరావున్, హో, ముండా, సంతాలీ పీపుల్ దే విల్ సెలబ్రేట్ సార్హుల్ ఫెస్టివల్. ట్రీ వర్షిప్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. స్ప్రింగ్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ మార్చ్ నుంచి ఏప్రిల్ మధ్యలో సెలబ్రేట్ చేసుకుంటారు. సో గుడి పడ్వా మహారాష్ట్ర, ఉగాది తెలుగు రాష్ట్రాలు అట్లా. నెక్స్ట్ వన్ కాలుష్యాన్ని అరికట్టే అధ్యయనం కోసం ఐఐటి మద్రాస్తో ఢిల్లీ ప్రభుత్వం భాగస్వామ్యం. కాలుష్యాన్ని అరికట్టే అధ్యయనం కోసం ఐఐటి మద్రాస్తో ఢిల్లీ ప్రభుత్వం భాగస్వామ్యం. ఈ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసము దానికోసం ఒక స్టడీ చేపడతా ఉన్నాయి ఢిల్లీ గవర్నమెంటు, ఐఐటి మద్రాస్.
ఐఐటి మద్రాస్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్ ఎంటర్డ్ ఇన్ టు పార్ట్నర్షిప్ టు స్టడీ ఆన్ పొల్యూషన్. మరి ఇక్కడ ఏం చేయబోతున్నారు? ఇది 6 నెలల స్టడీ, 6 నెలల పాటు ఈ స్టడీ కొనసాగబోతోంది, ఈ అధ్యయనము, రీసెర్చ్. మరి అసలు ఏంటి ఇందులో భాగంగా వీళ్ళు ఏ దానిపైన రీసెర్చ్ చేయబోతున్నారంటే వీళ్ళు ఫోటో కెటాలిటిక్ కోటింగ్స్ పైన పరిశోధన చేపట్టబోతున్నారు. ఫోటో కెటాలిటిక్ కోటింగ్స్ పైన పరిశోధన చేపట్టబోతున్నారు. ఏంటివి ఇవి? ఫోటో కెటాలిటిక్ కోటింగ్స్ అంటే రోడ్స్ ఉంటాయి కదా, రోడ్లు లేదంటే బిల్డింగ్ల పైన టైటానియం డయాక్సైడ్ అటువంటి మెటీరియల్స్ను ఉపయోగించి, టైటానియం డయాక్సైడ్ లేదా అటువంటి మెటీరియల్స్ను ఉపయోగించి కోటింగ్స్ వేస్తారు. కోటింగ్స్ మరి ఈ టైటానియం డయాక్సైడ్తో తయారు చేసిన కోటింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఫోటో కెటాలిటిక్ కోటింగ్స్. ఇవి ఆ స్మాగ్ ఏదైతే ఉందో ఆ పొగమంచుని అబ్జర్వ్ చేసేస్తాయి, గ్రహించేస్తాయి. సో తద్వారా కాలుష్యాన్ని తగ్గిస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, సింపుల్గా వీళ్ళు స్మాగ్ ఈటింగ్ ఫోటో కెటాలిటిక్ కోటింగ్స్ పైన రీసెర్చ్ చేపట్టబోతూ ఉన్నారు. ఐఐటి మద్రాసు, ఢిల్లీ. సో ఇక్కడ ఏ మెటీరియల్ యూస్ చేయబోతున్నారు అంటే టైటానియం డయాక్సైడ్, అది సరిపోతుంది. మరి ఇక్కడ స్మాగ్ అంటే ఏంటండి? స్మోక్ ప్లస్ ఫాగ్. స్మోక్ ప్లస్ ఫాగ్. సో ఇలా మీరు చూస్తే పొల్యూషన్ని తగ్గించడం కోసం గతంలో కూడా ఢిల్లీ గవర్నమెంట్ ఐఐటి కాన్పూర్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. దేనికోసం? క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్లో భాగంగా. అంటే క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ రెయిన్, కృత్రిమ వర్షధారణ కోసం. ఈ కృత్రిమ వర్షధారణలో భాగంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా, విమానాల ద్వారా కొన్ని రకాల కెమికల్స్ని కురిపిస్తారు. ఆ కొన్ని రకాల కెమికల్స్ని వాతావరణంలో కురిపించినప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి, కండెన్స్ అవుతుంది, మేఘాలు కృత్రిమంగా వర్షిస్తాయి. ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్, దాన్ని క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్ అంటారు. దానికోసం గతంలో 2025లో ఐఐటి కాన్పూర్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇప్పుడు ఐఐటి మద్రాస్తో స్మాగ్ ఈటింగ్ ఫోటో కెటాలిటిక్ కోటింగ్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్, సిటీ యూనియన్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా రవీంద్ర జడేజా. సిటీ యూనియన్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా రవీంద్ర జడేజా. ఇట్లాంటివి పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు అండి. ప్రైవేట్ బ్యాంక్ సిటీ యూనియన్ బ్యాంకు ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజాని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. తద్వారా ఈయన ఆ బ్యాంకుకి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే 2026. అంతర్జాతీయ క్షయ దినోత్సవం 2026. వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే 2026. అంతర్జాతీయ క్షయ దినోత్సవం 2026 ఎవ్రీ ఇయర్ మార్చ్ 24న సెలబ్రేట్ చేసుకుంటారు. మార్చ్ 24. దీన్ని నిర్వహించేది ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీన్ని స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ అనే సంస్థతో కలిసి నిర్వహిస్తుంది. స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ అనే సంస్థ, మెయిన్గా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. మరి ఎందుకు 24th మార్చ్ని సెలబ్రేట్ చేసుకుంటారు? ఫస్ట్, ట్యూబర్కులోసిస్ ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది? మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. మరి ఈ బ్యాక్టీరియాని ఎవరు కనుగొన్నారు అంటే 1882 మార్చ్ 24న జర్మనీకి చెందిన ఒక మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ కోచ్ అనే పర్సన్ ఈ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ని కనుగొన్నాడు, డిస్కవర్ చేశాడు తొలిసారిగా ఆ బ్యాక్టీరియాని. అందుకు మార్చ్ 24న సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఫస్ట్ టైం ఎప్పుడు ఈ వరల్డ్ ట్యూబర్కులోసిస్ డేని సెలబ్రేట్ చేసుకున్నామంటే 1983లో. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి థీమ్ వచ్చేసి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. దీనికి ఎక్స్టెన్షన్ ఉందండి, ఇక్కడతో ఆగిపోలేదు థీమ్. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై కంట్రీస్ పవర్డ్ బై పీపుల్. అంటే ఏంటి? మనం టీబీని అంతం చేయగలము ఎలా? దేశాలు నాయకత్వం వహించాలి, ప్రజల భాగస్వామ్యం చేత మనం దీన్ని అంతం చేయగలుగుతామనే మీనింగ్ వస్తుంది. బట్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై కంట్రీస్ పవర్డ్ బై పీపుల్. సో మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. ఇక ఇటీవల తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కిట్స్ని కూడా లాంచ్ చేశారు. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కిట్స్.
ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కిట్స్ ఏంటివంటే, డ్రగ్ రెసిస్టెంట్ అంటే ఇప్పుడు ఒక వ్యాధి అంతం కావాలంటే ఔషధాలు, మనము డ్రగ్స్ ఇస్తే ఆ యొక్క బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ కానీ అంతం అవ్వాలి. కానీ కొన్నిసార్లు ఆ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఎన్ని రకాల డ్రగ్స్ ఇచ్చినా కూడా ఆ డ్రగ్స్ కూడా ఏమీ చేయలేవు ఆ బ్యాక్టీరియాని. దాన్నే డ్రగ్ రెసిస్టెంట్ అంటారు. మరి అటువంటి డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్కులోసిస్ని ముందుగానే గుర్తించాలి అంటే డయాగ్నోసిస్ కిట్స్ అవసరం కదా, గుర్తించే కొన్ని రకాల పరికరాలు అవసరం కదా. అందుకే ఇటీవల హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కిట్స్ని తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు విడుదల చేశారు. మరి వీటిని ఏ కంపెనీ తయారు చేసిందో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫ్రాన్స్కు చెందిన కంపెనీ, ఫ్రెంచ్కు చెందిన ఒక కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ. ఆ కంపెనీ పేరు బయోమెరియుక్స్ అనే ఫ్రాన్స్కు చెందిన కంపెనీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కిట్స్ని విడుదల చేసింది, తయారు చేసింది. ఇది యాడ్ చేసుకోండి తెలంగాణ స్టూడెంట్స్. సో అదే అండి మన కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటుంది అంటే, మీరు డ్యూరేషన్ తగ్గింది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడు మనం చదువుతూ ఉంటాం కాబట్టి పేపర్ ఇవన్నీ డెఫినెట్లీ ఆ రెలెవెన్స్, ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు ఆ రెలెవెన్స్ ఆధారంగా మొత్తం యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. నెక్స్ట్ వన్, అస్సాం రైఫిల్స్ రైజింగ్ డే. అస్సాం రైఫిల్స్ వ్యవస్థాపక దినోత్సవం. ఎవ్రీ ఇయర్ మార్చ్ 24న అస్సాం రైఫిల్స్ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ అస్సాం రైఫిల్స్ ఏంటండి, ఇది కూడా ఒక పారామిలిటరీ ఏజెన్సీ, ఒక కేంద్ర భద్రతా దళము. ఇది ఓల్డెస్ట్ పారామిలిటరీ ఏజెన్సీ ఇన్ ఇండియా, ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత ప్రాచీనం అనకూడదు, ఓల్డెస్ట్ పారామిలిటరీ ఏజెన్సీ. మరి ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1835 మార్చ్ 24న ఏర్పాటైంది. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఉంటుంది, హోం మంత్రిత్వ శాఖ. మరి ఇది ఏం చేస్తుంది, మన ఇండో మ్యాన్మార్ బార్డర్ ఉంది కదా, ఇండో మ్యాన్మార్ సరిహద్దు, ఆ ఇండో మ్యాన్మార్ సరిహద్దులలో సెక్యూరిటీ ఆపరేషన్స్, గస్తీ కార్యకలాపాలు, భద్రత నిర్వహిస్తూ ఉంటారు. మరి మనం మ్యాన్మార్తో ఎన్ని స్టేట్లు బార్డర్ షేర్ చేసుకుంటూ ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం. గుర్తుపెట్టుకోండి, మ్యాన్మార్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు 4: అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం. త్రిపుర, మేఘాలయ ఇక్కడ ఉంటాయి, త్రిపుర, మేఘాలయ అవి రావు. ఈ 4 రాష్ట్రాలు మాత్రమే మనం చాలాసార్లు చెప్పుకున్నామండి ఇది బార్డర్ స్టేట్స్. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అస్సాం రైఫిల్స్ 1835 మార్చ్ 24న ఏర్పాటైంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఉంటుంది. మరి ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? షిల్లాంగ్. దీని ప్రధాన కార్యాలయం షిల్లాంగ్, మేఘాలయ. సో ఇక్కడ మీరు ఫోకస్ చేసింది ఏంటంటే, ఇలాంటివి అడిగితే డైరెక్ట్గా పెడతాడు ఎగ్జామ్లో, వాడు దీన్ని డ్రాగ్ చేయడానికి కూడా ఏముండదు. అస్సాం రైఫిల్స్ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు అంటే మార్చ్ 24. ఇది 1-లైనర్ కరెంట్ అఫైర్. కానీ మనం కరెంట్ అఫైర్స్ వీడియో చేస్తున్నామంటే 1-లైనర్స్ కోసం కాదు, దీన్ని మనం సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి. కాబట్టి జాగ్రఫీలో బార్డర్కి లింక్ చేసుకోవాలా, వీళ్ళ మెయిన్ రోల్ ఏంటి, వీళ్ళ ప్రధాన బాధ్యత ఏంటి, ఇండో మ్యాన్మార్ బార్డర్ని పరిరక్షిస్తూ ఉంటారు. సో అట్లా. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, 24th నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 టోర్నమెంట్ ముగిసింది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ టీము టాప్లో నిలిచింది, ఏ రాష్ట్రం? ఇది ట్రై చేయండి. కానీ నిన్న అడిగిన క్వశ్చన్, లిపులెక్ పాస్ ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ డిస్టిక్లో ఉండే ఒక కనుమ. లిపులెక్ పాస్, ఆ లోయ ద్వారా ఆ యొక్క పాస్ ద్వారా ఇండో చైనా ట్రేడ్ అనేది కొనసాగించబోతా ఉన్నారు జూన్ నుంచి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అని మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. న్యూఢిల్లీలో ప్రకృతి 2026 కార్బన్ మార్కెట్స్ కాన్ఫరెన్స్, ఇది 2nd ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, ఇది 2వసారి జరుగుతూ ఉంది. గతంలో 2025లో తొలిసారిగా జరిగింది. ఇవి బాగా ఫోకస్ చేయండి, ఇట్లాంటివి మీరు. ప్రకృతి అబ్రివేషన్ అండి. సో కార్బన్ క్రెడిట్ క్యోటో ప్రోటోకాల్లో తొలిసారిగా ఆ కాన్సెప్ట్ని ప్రస్తావించారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ పైలట్ ప్లాంట్ హైదరాబాద్, తెలంగాణ. నియోడైమియం, ఐరన్, బోరాను. క్రిటికల్ మినరల్స్ 30 ఉంటాయి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అయితే 17 ఉంటాయి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అప్లికేషన్స్, ఇది స్క్రీన్ షాట్ తీసుకుని ఈజీగా చదువుకోవచ్చండి మీరు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం గతంలో కూడా చెప్పినాము ఇవన్నీ.
క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ 2.0 20,000 కోట్లు మైక్రో ఫైనాన్స్ సెక్టార్లోకి అందించబోతా ఉన్నారు. మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్. దీన్ని అమలు చేసేది నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్. దీని వ్యాలిడిటీ ఎప్పటి వరకు? జూన్ 30, 2026 వరకు. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్ RODTEP స్కీము. దీన్ని నిర్వహించేది, అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఇది January 1, 2021లో లాంచ్ చేశారు. ఆకాశ 300 3D ప్రింటర్ను లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్కు అందించిన కేరళకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ. జాతీయ భద్రతా శిక్షణ మెరుగుపరిచేందుకు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ శాస్త్ర సీమాబల్ అకాడమీ MOU. ప్యాట్రియాట్ మిస్సైల్ అమెరికాకు చెందిన సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైలు. దీన్ని తయారు చేసినది, మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ రేథియాన్ టెక్నాలజీస్ లిమిటెడ్. సార్హుల్ ఫెస్టివల్ జార్ఖండ్లోని ఒరావున్, హో, ముండా, సంతాలి ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఒక ట్రీ వర్షిప్ ఫెస్టివల్. కాలుష్యాన్ని అరికట్టే అధ్యయనం కోసం IIT మద్రాస్తో ఢిల్లీ ప్రభుత్వము ఒప్పందము. సిటీ యూనియన్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా రవీంద్ర జడేజా. వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే 2026 March 24 తొలిసారిగా 1983లో సెలబ్రేట్ చేసుకున్నాము. థీము ఎస్ వీ కెన్ ఎండ్ TB, లెడ్ బై కంట్రీస్, పవర్డ్ బై పీపుల్. అస్సాం రైఫల్స్ వ్యవస్థాపక దినోత్సవం March 24. ఇది ఓల్డెస్ట్ పారామిలిటరీ ఏజెన్సీ ఆఫ్ ఇండియా, హెడ్ క్వార్టర్స్ షిల్లాంగ్, మేఘాలయ. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.